హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక మూవీలోని సబ్ టైటిల్స్ను ఉపయోగించి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఫాదర్ కొడుకుతో చెప్తుంటాడు అనమాట, స్విచ్ ఆఫ్ ద టీవీ, స్విచ్ ఆఫ్ ద టీవీ, టీవీని ఆఫ్ చేయి అని చెప్తున్నాడు. అప్పుడు కొడుకు చెప్తున్నాడు, వై డాడ్, ఇట్స్ ఏ గుడ్ షో రైట్. ఎందుకు నానా? వై డాడ్, ఎందుకు నానా? ఇట్స్ ఏ గుడ్ షో, అది మంచి షో. రైట్ అంటే కదా, అది మంచి షో కదా, ఎందుకు నానా బంద్ చేయమంటున్నావు అని. అదే టైంలో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ ఇంట్లోకి వచ్చి, బ్రదర్ మై డాటర్ హ్యాజంట్ కమ్ ఎట్ అంటే హీరోతో ఇతను చెప్తున్నాడు అనమాట. బ్రదర్ అంటే తమ్ముడు, మై డాటర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్స్ అనమాట. మై డాటర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, ఎట్ అంటే ఇంకా, మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు తమ్ముడు. When I called the college, they said she had left the college. Okay? When I called the college, నేను కాలేజీకి ఫోన్ చేసినప్పుడు they said, వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారంటే she had left the college. ఇక్కడ లెఫ్ట్ అంటే లీవ్కి V2 ఫామ్. ఓకే, ఆమె కాలేజ్ నుండి వెళ్ళిపోయింది. ఇక్కడ లీవ్ అంటే విడిచిపెట్టి వెళ్ళడం, ఒక ప్లేస్ నుండి బయలుదేరడం లేదా విడిచిపెట్టి వెళ్ళడం అనే మీనింగ్స్ వస్తాయి అనమాట. షీ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అంటే ఆమె కాలేజ్ నుండి వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్పారు. వెన్ ఐ కాల్డ్ ద కాలేజ్, నేను కాలేజ్కి కాల్ చేసినప్పుడు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడంటే, షీ డిడెంట్ ఈవెన్ గో టు హర్ ఫ్రెండ్స్ హౌస్. ఓకే, షీ డిడెంట్ ఈవెన్ గో, ఇక్కడ ఈవెన్ అంటే కూడా అని అర్థం. షీ డిడెంట్ ఈవెన్ గో అంటే ఆమె వెళ్ళలేదు కూడా. ఎక్కడికి? టు హర్ ఫ్రెండ్స్ హౌస్ అంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఐ ఆమ్ వెరీ స్కేర్డ్ అంటే నాకు చాలా భయంగా ఉంది. ఐ ఆమ్ వెరీ స్కేర్డ్, నాకు చాలా భయంగా ఉంది. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, ఇక్కడ వుడ్ ప్లేస్లో మనం కుడ్ ఉపయోగించవచ్చు, కెన్ ఉపయోగించవచ్చు, మే ఉపయోగించవచ్చు, ఏదైనా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది ఒక రిక్వెస్ట్ అనమాట. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, నువ్వు నాతో వస్తావా? దేనికి? లెట్స్ లుక్ ఫర్ హర్, ఇక్కడ లుక్ ఫర్ అంటే సర్చ్ అనమాట, వెతకడం అనమాట. ఓకే, లెట్స్ లుక్ ఫర్ హర్ అంటే ఆమె కోసం వెతుకుదాం. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, నువ్వు నాతో వస్తావా, మనం ఆ అమ్మాయిని వెతుకుదాం అని ఇతడు హీరోతో చెప్తాడు అనమాట. చెప్పగానే ఇద్దరు వెతకడానికి బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేయబోతుంటే వీళ్ళింటి పక్కన ఉన్నటువంటి ఇంకొక నైబర్ వచ్చి ఆ అమ్మాయి తండ్రితోటి చెప్తున్నాడు, ఏమని? బ్రదర్ హ్యాజంట్ నందిని కమ్ హోమ్ ఎట్. బ్రదర్ అంటే అన్న, హ్యాజంట్ నందిని కమ్ హోమ్ ఎట్, నందిని ఇంకా ఇంటికి రాలేదా అన్న అని అడుగుతాడు. అనగానే ఆ అమ్మాయి తండ్రి చెప్తుండు, ఎస్ బ్రదర్, అవును బ్రదర్, ఇంకా నందిని ఇంటికి రాలేదు అని చెప్తాడు. చెప్పగానే మన హీరో ఇతనితో చెప్తున్నాడు అనమాట, ఏమనంటే, బ్రదర్ యు గో టు తిండల్ అండ్ చెక్, అన్న నువ్వు తిండల్ వెళ్ళి చెక్ చెయ్యి. ఐ విల్ గో టు చెన్నిమలై టు ఫైండ్ నందిని అంటే నందినిని వెతకడానికి ఐ విల్ గో టు చెన్నిమలై, నేను చెన్నిమలై వెళ్ళి నందిని వెతుకుతాను. బ్రదర్ యూ గో టు తిందల్ అండ్ చెక్, నువ్వు తిందల్ వెళ్ళి చెక్ చెయ్యి అని హీరో ఇతనితో చెప్తాడు అనమాట. చెప్పగానే ఇతడు ఓకే అని చెప్పి మళ్ళీ అమ్మాయి తండ్రితో చెప్తుంటాడు అనమాట, ఏమనంటే, డోంట్ వర్రీ బ్రదర్, వి విల్ ఫైండ్ నందిని. డోంట్ వర్రీ బ్రదర్, కంగారు పడొద్దన్నా, వి విల్ ఫైండ్ నందిని, మనం నందినిని కనుక్కుంటాం, నువ్వు కంగారు పడొద్దన్నా అని చెప్తాడు. చెప్పి వీళ్ళు బయలుదేరబోతుండగా హీరో వాళ్ళ మదర్ ఇంట్లోంచి బయటకు వచ్చి, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ, ఇప్పుడు నువ్వు
ఎక్కడికి వెళ్తున్నావు అనగానే హీరో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే హీ సేస్ నందిని ఈజ్ మిస్సింగ్. హీ సేస్ అంటే ఇక్కడ అతను చెప్తున్నాడు అని అర్థం. ఎవరు? అమ్మాయి వాళ్ళ నాన్న చెప్తున్నాడు అని అర్థం. ఎవరిని? ఏమని? నందిని ఈజ్ మిస్సింగ్, నందిని తప్పిపోయిందని అతను చెప్తున్నాడు. ఐ విల్ లుక్ ఫర్ హర్ ఎట్ చెన్నిమలై అంటే ఐ విల్ లుక్ ఫర్ హర్, నేను ఆమె కోసం వెతుకుతాను. ఎక్కడ అంటే ఎట్ చెన్నిమలై, చెన్నిమలై అనే ప్లేస్లో నేను ఆమె కోసం వెతుకుతాను అని వాళ్ళమ్మకి చెప్తున్నాడు అనమాట. తర్వాత వాళ్ళమ్మ చెప్తుంది, ఏమని చెప్తుందంటే హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు గో అవుట్ డ్యూరింగ్ దీస్ అవర్స్. ఓకే, హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు, హ్యావ్ ఐ టోల్డ్ యూ నేను నీకు చెప్పాలి, ఎన్నిసార్లు నేను నీకు చెప్పాలి. ఓకే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ అనమాట. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ, ఏమని? నాట్ టు గో వెళ్ళొద్దని, అవుట్ బయటికి వెళ్ళొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. డ్యూరింగ్ అంటే సమయంలో, ఏ సమయంలో? దీస్ అవర్స్ అంటే ఈ టైంలలో నీకు బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. లిజన్ టు మీ అంటే నా మాట విను, అండ్ గో ఇన్సైడ్ లోపలికి వెళ్ళు, నా మాట విని లోపలికి వెళ్ళు అని చెప్తుందన్నమాట. దానికి హీరో వాళ్ళ ఫాదర్ చెప్తుండు, ఏం చెప్తుండంటే హీ ఈజ్ సేయింగ్ హిస్ డాటర్ ఈజ్ మిస్సింగ్ అంటే ఇతను చెప్తున్నాడు ఏమనంటే వాళ్ళ అమ్మాయి మిస్ అయిందని అతను చెప్తున్నాడు. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని తన వైఫ్ తోటి అతను అంటుంటాడు అనమాట. తర్వాత ఏమంటుందంటే ఇఫ్ హిజ్ డాటర్ ఈజ్ మిస్సింగ్, ఇఫ్ హిజ్ డాటర్ ఈజ్ మిస్సింగ్, అతని కూతురు తప్పిపోయినట్లయితే లెట్ హిమ్ గో టు ద పోలీస్ స్టేషన్ అంటే అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళనివ్వు, అండ్ ఫైల్ ఏ కంప్లైంట్ ఫైల్ చేయనివ్వు అంటే మిస్ అయితే అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనివ్వు. ఆర్ఎల్స్ లేకపోతే ఆస్క్ సమ్ వన్ ఎల్స్, ఇంకెవరినైనా అడగమను. ఏమనంటే టు సర్చ్ ఫర్ హర్ అంటే ఆమె కోసం వెతకమని ఇంకెవరికైనా చెప్పమను, లేదంటే అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమను అని. అప్పుడు హీరో వాళ్ళ అమ్మని ఉండమని చెప్పి ఆ అమ్మాయి తండ్రితోటి చెప్తున్నాడు అనమాట. ఏమని? బ్రదర్ డోంట్ వరీ నందిని విల్ బీ నియర్ బై. బ్రదర్ డోంట్ వరీ అంటే కంగారు పడొద్దు అన్న, నందిని విల్ బీ నియర్ బై అంటే దగ్గరలోనే, విల్ బీ అంటే ఉంటుంది, నందిని దగ్గరలోనే ఉంటుంది, కంగారు పడొద్దు అన్న అని చెప్పి వీ విల్ లుక్ ఫర్ హర్, ఇక్కడ లుక్ ఫర్ అంటే వెతకడం. ఓకే, వీ విల్ లుక్ ఫర్ హర్ అంటే మనం ఆమెను వెతుకుదాము, కంగారు పడొద్దన్న, ఆమె దగ్గరలోనే ఉంటుంది అని చెప్తాడు. తర్వాత అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఇతనికి వాళ్ళ ఇంటి నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడిన తర్వాత హీరోతో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే నందిని హ్యాస్ కమ్ హోమ్ ఇట్ సీమ్స్, నందిని హ్యాస్ కమ్ హోమ్, నందిని ఇంటికి వచ్చింది. ఇట్ సీమ్స్ అంటే అంట అని అర్థం. అంటే నందిని ఇంటికి వచ్చిందంట బాబు, లెట్స్ గో బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్దాం పదా. ఓకే, నందిని ఇంటికి వచ్చిందంట, ఇంటికి వెళ్దాం పదా అని చెప్తాడు. చెప్పగానే ఇంటికి తిరిగి వెళ్తారనమాట. తిరిగి వెళ్ళిన తర్వాత అమ్మాయి యొక్క ఫాదరు ఆ అమ్మాయితో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే వేర్ డిడ్ యూ గో డియర్, డోంట్ యూ నో టు ఇన్ఫార్మ్ అస్. ఇక్కడ డియర్ అంటే అమ్మ అని అర్థం. వేర్ డిడ్ యూ గో ఎక్కడికి వెళ్ళావమ్మా, డోంట్ యూ నో అంటే తెలియదా, టు ఇన్ఫార్మ్ అస్ మాకు ఇన్ఫార్మ్ చేయాలని తెలియదా, ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంటాడు. దాంతోపాటు డూ యు నో నీకు తెలుసా, వేర్ ఆల్ వి సర్చ్డ్ ఫర్ యూ, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ, వి సర్చ్డ్ ఫర్ యూ మేము మీకోసం వెతికాము అంటే ఎక్కడెక్కడ మేము నీకోసం వెతికామో నీకు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పడం తెలీదా, వేర్ డిడ్ యూ గో ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి చెప్తుంది డాడ్ ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ దెమ్, డాడ్ నానా ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ దెమ్ నేను వారి నుండి తప్పించుకున్నాను, దే ఆర్ స్టిల్ దేర్ వారు ఇంకా అక్కడే ఉన్నారు, స్టిల్ అంటే ఇంకా, దే ఆర్ స్టిల్ దేర్ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ ద పోలీస్, ఇక్కడ థాట్ ఆఫ్ అంటే అనుకున్నాను అని అర్థం. ఏమనుకున్నాను, కాలింగ్ ద పోలీస్ అంటే పోలీసులకు ఫోన్ చేద్దామని నేను అనుకున్నాను, బట్ మై ఫోన్ డైడ్ అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అని అర్థం. ఇక్కడ అంటే నేను పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాను
కానీ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇదే సెంటెన్స్ని మనం ఐ వాంటెడ్ టు కాల్ ద పోలీస్ అని కూడా చెప్పొచ్చు. ఐ వాంటెడ్ టు కాల్ ద పోలీస్, నేను పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. దీన్నే ఐ థాట్ ఆఫ్ కాలింగ్ ద పోలీస్ అన్న సేమ్ మీనింగ్ అనమాట. ఓకే, ఐ టోల్డ్ మామ్, నేను అమ్మకు చెప్పాను. బట్ కానీ షీ ఈజ్ నాట్ లిసనింగ్ టు మీ, ఆమె నా మాట వినట్లేదు. నేను అమ్మకు చెప్పాను కానీ ఆమె నా మాట వినట్లేదు. గివ్ మీ యువర్ ఫోన్, నీ ఫోన్ ఇవ్వండి నాన్న అని ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతోటి చెప్తుందన్నమాట. దానికి అమ్మాయి వాళ్ళమ్మ ఏడుస్తూ చెప్తుందన్నమాట. ఏమనంటే డిడ్ యూ లిజన్ టు హర్, డిడ్ యూ లిజన్ టు హర్, ఆమె చెప్పేది విన్నావా? షీ హ్యాస్ బీన్ సేయింగ్ ద సేమ్, షీ హ్యాస్ బీన్ సేయింగ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. అంటే షీ హ్యాస్ బీన్ సేయింగ్, ఆమె చెప్తూనే ఉంది. ద సేమ్ అంటే అదే చెప్తూనే ఉంది. సిన్స్ షీ గాట్ బ్యాక్, సిన్స్ అంటే నుంచి, షీ గాట్ బ్యాక్ అంటే ఆమె తిరిగి వచ్చినప్పటి నుంచి అదే చెప్తూ ఉంది. డిడ్ యూ లిసన్ టు హర్ అని చెప్పేది విన్నావా? ప్లీజ్ ఆస్క్ హర్ వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో అసలు ఆమెని అడుగు అని ఈమె వాళ్ళ హస్బెండ్కి చెప్తుందన్నమాట. ఇది అన్నమాట ఈ వీడియో. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.